హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, కామెంట్ చేయండి. దానివల్ల నాకు మీకు నచ్చుతుందో తెలుస్తుంది. ఇప్పుడే మనము హోటల్ నుంచి బయటకు వచ్చాము. హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బిగ్ బుద్ధ, పటాయాలో ఉన్న బిగ్ బుద్ధ దగ్గరికి పోతున్నాం. నేను మా హోటల్ నుంచి పటాయాలో ఉన్న బిగ్ బుద్ధ దగ్గరికి నేను గ్రాబ్ బుక్ చేసుకున్నా. ఫస్ట్ ఒక గ్రాబ్ బుక్ చేసుకున్నా, అతను క్యాన్సిల్ చేసాడు. ఎందుకంటే ఆ టైర్ పోయిందంట, అదే పగిలిపోయిందంట. సో నేను రాలేను, మీరు వేరే గ్రాబ్ బుక్ చేసుకుని నేనే క్యాన్సిల్ చేస్తున్నాను చెప్పాడు. సో ఇంకో గ్రాబ్ బుక్ చేసుకున్నా. నా హోటల్ నుంచి అంటే నా హోటల్ సిటీ అవుట్స్కట్స్లో, పూర్తిగా అవుట్స్కట్స్లో ఉంటుంది. సో నాకు ఎంత పడిందంటే 48 బాట్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 110 రూపీస్ తక్కువే పడింది. క్యాబ్ బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకని చెప్పి నేను గ్రాబ్ బుక్ చేసుకున్నా. దాన్ని బట్టి కొంచెం లో కాస్ట్లో మనం వెళ్ళిపోవచ్చు. మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఫుల్ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది. ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది. పంట పొలాలు పూర్తిగా నాశనం చేసి బిల్డింగ్లు కడుతున్నారు. అదే విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియాలో కూడా సేమే కదా. ఇది మొత్తం నిజం చెప్పాలంటే, నేను హోటల్లో కనుక్కుందని ప్రకారం ఏంటంటే 1990 వరకు ఇది మొత్తం చిన్న పల్లెటూరు అంట. తర్వాత స్లోగా డెవలప్ అయ్యి ఇది పెద్ద సిటీ కింద మారిపోవడం, దీంట్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నడవడం అవన్నీ జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. అండ్ అవుట్స్కట్స్ సిటీ పెద్దగా ఏముండదు, మొత్తం తిప్పుకుంటే 10 కిలోమీటర్లు కూడా ఉండదు. సో చూడండి, ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఎక్కువ స్టార్ట్ చేసేది. ఎందుకంటే లోపల సిటీ ఉంది, కానీ సిటీ మనం ఎంత 10 నిమిషాల్లో సిటీ మనం దాటేయచ్చు. అంత తక్కువ చిన్న సిటీ. పెద్ద ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. ఈ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ సెంటర్స్ దగ్గర, బీచ్ దగ్గర, అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇట్లా అవుట్స్కట్స్లో ఏం పెద్ద ట్రాఫిక్ ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఎంత చిన్న సిటీయో. దీన్ని స్లోగా ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి, కానీ అవి మొత్తం సిటీ సెంటర్లోనే ఉంటాయి. అవుట్స్కట్స్లో పెద్ద ఏం లేదు. మొత్తం తిప్పుకుంటే 10 నిమిషాల్లో మనం సిటీ దాటి వెళ్ళిపోవచ్చు. రైల్వే క్రాసింగ్ ఇదే. ఈ రైల్వే క్రాసింగ్ దాటితే మొత్తం అవుట్స్కట్సే, మొత్తం ఖాళీ. ఇప్పుడు మనకు కనపడతాయి మొత్తం బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, మనకు ఇది షాపింగ్ మాల్స్ అవన్నీ మంచిగా కనపడుతాయి కదా. ఇప్పుడు మన ఇంత ముందాకు వచ్చిందంతా మనకు అవుట్స్కట్సే, పెద్ద కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఈ ఊరు ఇంతకుముందు ఈ ఊరా లేకపోతే పెద్ద టౌనా అని చెప్పి. ఇది చిన్న ఊరంట, తర్వాత డెవలప్ అయిందని చెప్తున్నారు చాలామంది. ఇక చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్ సిటీ సెంటర్కి వెళ్తున్నాం మనం. మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కనపడుతున్నాయి. ఫైనల్గా మనం బిగ్ బుద్ధ స్పాట్కి చేరుకున్నాం. అక్కడ చితాపథకం కనపడుతుందా, అదే. ఇక్కడ ఫుల్ టూరిస్టులు బస్సులు వేసుకుని మరి వచ్చేసారు. పెద్ద పెద్ద బస్సులు వేసుకొని, కార్లు అన్నీ వేసుకొని వచ్చేసారు. ఈ బిగ్ బుద్ధాన్ని చూడడానికి బస్సులు, కార్లు, జీబులు ఏది దొరికితే బట్టి తీసుకొని వచ్చారు. చాలామంది వచ్చారు. ఏదో మన గుడి ముందర టెంకాయ షాపులు ఉన్నట్టు మొత్తం చుట్టుపక్కల అన్ని షాపులు ఉన్నాయి. లోపల ఇంకొకరు ఏదో మండపం లాంటిది కూడా ఉంది. అదే పైన కనపడుతుంది కదా. ఈ మెట్లన్నీ ఎక్కి పైకి పోవాలి. చాలా సాంగ్స్లో కానీ, చాలా మూవీస్లో కానీ, చాలా ఇండియన్ మూవీస్లో కానీ చాలా వీడియోస్ కనపడి ఉంటాయి కదా మీకు. ఈ స్టెప్స్, పాములు పక్కన అవన్నీ. అది ఇక్కడ బిగ్ బుద్ధ పటాయాలు. చూడు ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు. ఆన్లైన్ వచ్చిన వాళ్ళందరూ ఫోటో దిగలుగా. నేను మెట్లు ఇప్పుడు ఎక్కాలి, ఎక్కేయచ్చులే. ఈ గంటలని చుట్టూరు కట్టేసుకొని వాయించుకుంటూ పోతారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా. ఫస్ట్ మీకు ఇది మొత్తం చూపించిన తర్వాత ట్రై చేస్తా. ఇంద్రబాబు ఇన్ని గంటలు ఉన్నాయి. ఫర్ సపోజ్ మన ఊళ్ళో గుడిలో గంట కొడుతున్నారు, చేతి అట్ట కొట్టుకుంటూ పోయామనుకో, చేయి వాసిపోద్దాం బహుశా అనుకుంటా. ఎవరి దగ్గర ఉన్న మాట అనకూడదు, కానీ నిజంగా నీకు గంటలు కట్టారు. మన ఊళ్ళో చిన్న చిన్న గంటలు కడతారు. ఇదేంది ఇంత గంటలు ఉన్నాయి. ఇవన్నీ కొట్టుకుంటూ పోయి, చేతితో కొట్టుకుంటూ పోతే వాగిసిపోతాయి. అదిగో ఇక్కడ కట్ట ఉందిగా, ఈ కట్ట తీసుకొని టక్క 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 కొట్టుకుంటూ పోవాలి. టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. ఇది ఏమైందంటే, ఒక స్మాల్ మిస్టేక్ ఏంటంటే, ఫోన్లో ఇష్యూ వల్ల ఈ సౌండ్ రికార్డ్ అవ్వలేదు. అప్పుడు నేను మ్యూట్లో పెట్టినట్టున్నాను. ఆ గంటలు కొట్టుకుంటా వాళ్ళు కట్టేసుకొని టంగ్ 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 సౌండ్ వస్తుంది. చూడండి, ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ.
ఈ గంటలు ఏంద్రా బాబు, ఇన్ని గంటలు ఉన్నాయి. టంగ టంగ కట్టతో కొడితేనే ఇంత నొప్పి వచ్చింది. చేతితో కొట్టుకుంటూ పోవాలంటే చాలా కష్టమే, నిజంగా కష్టమే. అదే కదా మన ఊళ్ళో కూడా మన ఇండియన్ గుడిలో కూడా గంటలు కొడతాం, కానీ మరి ఇన్ని గంటలు పెట్టాం కదా. 1 గంట పెడతాం గుడికి. ఇల్లేంది గుడి చుట్టూరు గంటలు పెట్టుకుంటూ వేరే. ఈ గంటలను కొట్టేలోపు నా ప్రాణం బయటడిగినే ఉంది. అబ్బో, చాలా గంటలు ఉన్నాయి. దాదాపు ఒక 50 ఉంటాయి అనుకుంటున్నా, లెక్క పెట్టలేదు కానీ 50 to 60, 70 మధ్యలో ఉండొచ్చు. ఈ గంటలు కొట్టుకుంటా పైకి వెళ్ళి అదే అటు వైపు పోయే లోపల నా జీవితకాలం తెల్లారిపోయి అడుగుంది. ఇంకెంతసేపు కొట్టాలో రాని ఇంకా ఉన్నాయా. మీకు వీడియోలో తక్కువలో కనపడుతుంది, కానీ నేను కొడుతుంటే నాకు పెండు దిగిపోతుంది. మామూలుగా మన ఊళ్ళో గంటల పైన 1 గంట ఉంటే టంగని కొడతాము. ఇదేందరో బాబు ఇన్ని గంటల, మరీ టూ మచ్ రెడీ. చూడు చివరి నుంచి ఈ చివరిలా కొడితే కోరికలు తీరుతాయి అనుకున్నాను, కానీ ఆడ నుంచి ఇటు కొట్టే లోపల నా కోరిక ఏదో మర్చిపోయినా. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుతున్నా, ఆ గంటలు కొట్టిన తర్వాత ఈ మెట్లన్నీ ఎక్కుతున్నా పెద్ద బిగ్ బుద్ధ దగ్గర పోవడానికి. చూడు చుట్టుపక్కల వీళ్ళు వేసారు, సూపర్ కదా ఫారినర్స్. ఒకటి ఏంటంటే ఇదే ఏ గుడికి వచ్చినా కానీ మీరు షార్ట్ చేసుకొస్తే లుంగి ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. ఈ బ్యాంకాక్లో అయినా సరే, పటాలో అయినా సరే షార్ట్స్తో మాత్రం అలౌ చేయరు. ఆ లుంగి బాగుంది కదా ఎత్తుకొని పోతే అది వేస్ట్. ఎందుకంటే 200 బాత్, అది 200 బాత్ ఎక్కువ. చుట్టూ మన ఊళ్ళో ఉత్సవ విగ్రహాలు పెడతాడు, అంటే చుట్టుపక్కల అన్నీ పెట్టున్నారు. ఇదేందబ్బా, ఏ గుడికి పోయినా సరే ఏదో పెన్ను చెక్క తీసుకుని దానికి ఎంతో 10 బాత్స్ 100 బాత్స్ వాళ్ళకి తోచిన తగ్గినట్టు అదే దీంట్లో అగరబత్తులు చెక్కినట్టు చెక్కేస్తున్నారు కదా. మన దాంట్లో ఉండీలు వేస్తారు, ఇక్కడేమో విచిత్రంగా చెప్తున్నారు ఉండీలు వేసేది పెట్టలేదు. ఇది పెద్ద స్కై టవర్ అంటే అక్కడ అదే రోప్ ఉంటుందంట. ఆ రోపు ద్వారా పై నుంచి కిందికి వెళ్తాం. ఆడికి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాం. టైం దొరికితే వెళ్దాంలే, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎట్టకెళ్ళక మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. చుట్టుపక్కల ఉన్న ఎన్ని బుద్ధాలు ఉన్నాయి లెక్క పెట్టుకుంటూ పోదామని చూస్తే అమ్మ, నిల్చున్న బుద్ధుడు, కూర్చున్న బుద్ధుడు, విష్ణుమూర్తిలాగా పూనుకున్న బుద్ధుడు, రకరకాల బుద్ధులు రకరకాల యాంగిల్లో చెక్కారు. ఈ బుద్ధుడు ఇదే పెద్ద బుద్ధ, దీన్నే బిగ్ బుద్ధ అంటారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. చుట్టూ తిరిగిస్తే మౌలు షైనింగ్ ఇస్తుంది. గోల్డెన్ కలర్ పెయింట్తో భలే కన్స్ట్రక్ట్ చేశారు ఈ చుట్టుపక్కల బుద్ధ. మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, థాయిలాండ్లో పటాయాలో కూడా ఇట్లాంటి గుడులు కడతారని చెప్పి కట్టారు. ఏం చేస్తాం, ఎక్కడిదే పెద్ద డొలుకున్నది కనపడుతుంది కదా, దాన్ని కొట్టి చేతితో రబ్ చేసి చెవుతో తింటారంట. మనకు సరిగా లేదు, తెలియదు. ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు కొంతమంది, అగరబత్తులు వెలిగిస్తున్నారు కొంతమంది, క్యాండిల్స్ పెడుతున్నారు. ఎవరు భక్తి దగ్గర గిట్టు వాళ్ళది. అదొక ఆ డోలుకమే కొట్టి చేతి రబ్ చేస్తారు అనుకుంటా, మనకు సరిగా ఐడియా లేదు ఎందుకు టచ్ చేయడం అని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు. టచ్ చేసేది ఏదైనా అయిందనుకో మనం దంతారు కదా, అందుకే అసలు తెలియని చోట్ల ఏళ్ళు పెట్టకపోవడం బెటర్ అని చెప్పి పెట్టలా. అదిగో బిగ్ బుద్ధ చిన్న బుద్ధుడు. ఈ బుద్ధాలను కొనుక్కొని ఇంటికి పట్టుకోవడానికి మీరు ఆ పెద్ద బుద్ధాన్ని కొనుక్కోవాలనుకున్నారు అనుకో, వాళ్ళు అమ్మరు. ఎందుకంటే గుడి వెళ్తే అది అమ్మినా కూడా మీరు తీసుకోవాలి. ఎట్లా తీసుకోతారు, ఎట్లా తీసుకోలేవు. కానీ ఇక్కడ భలే అట్మాస్ఫియర్ ఉంది. కింద చిన్న పాండ్ లాంటిది ఉంది, మధ్యలో చిన్న బుద్ధుడి విగ్రహం. ఇటు చూసినా బుద్ధుడి విగ్రహమే. ఇన్ని రకాల బుద్ధులు ఉన్నాయి. అసలు ఇన్ని రకాల బుద్ధులు ఇన్ని పొజిషన్లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. మనం వెళ్ళిపోతున్నాం కదా, ఈ మెట్లని దిగాలి. ఈ మెట్లు ఏం పెద్ద ఎత్తుగా లేవు కానీ స్లాంటెడ్గానే ఉన్నాయి, కానీ ఎందుకో ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అదిగో చూడండి, అమ్మమ్మ ఎవరో నీళ్ళు పోసింది. వీళ్ళు కూడా నేను మర్చిపోయాను, కానీ ఇక్కడ అంతా నీళ్ళు పోస్తున్నారు. మన శివలింగం పైన నీళ్ళు పోస్తారు కదా, అట్లా ఇక బుద్ధుడి మీద నీళ్ళు పోస్తున్నారు. అదిగో స్లోగా అందరూ వస్తున్నారు, మనం కింద దిగుతున్నాం. ఇక్కడేమో మనకు పేమెంట్ అదే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఫ్రీగా ఎక్కి వెళ్ళిపోవడమే. అసలు డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా పైకి ఎక్కి వెళ్ళిపోవడమే, నడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోవడమే. కానీ మన ట్రావెలింగ్ కాస్ట్ ఒకటి పడుతుంది. ఇక్కడ మొత్తం టూరిస్ట్ విపరీతంగా
ఇక్కడ లోపలికి వేసి ఆ గుడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఏదైనా కాసేపు ప్రేయర్ చేసుకోవడానికి ఇవి ప్రేయర్ చేసుకుంటున్నారు అందరూ. అది చూడండి చాలామంది ఇక్కడ కూడా డబ్బులు పెట్టారు. అదిగో ఎంతమంది టూరిస్టులు, మొత్తం టూరిస్టులు లోకల్ ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసుకోండి. నాకైతే షాపింగ్ చేసే ఓపిక లేదు, నా బ్యాగులో అంత లగేజ్ మోసే అంత కెపాసిటీ లేదు. మనం డబ్బులు పెడదాం అనుకున్నా కూడా మన టూరిస్ట్ బడ్జెట్కి అంతకంత మాత్రం సరిపోతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఫోటోలు తీసుకోవచ్చు, 100 బాతులు అంట. ఆ 100 బాతుల బదులు మనం సెల్ఫీ తీసుకుంటూ పోతుందిగా. అది నిజమే, వాళ్ళు తీసేదానికి మనం తీసేదానికి తేడా ఉంటుంది, కానీ ఎందుకు వాళ్ళతో తీయించుకోవడం అని చెప్పి నా సెల్ఫీగా తీసుకున్నాను. సో ఎట్టకేలకు మనకు బిగ్ బుద్ధ టూర్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్.